గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారితో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈడీఆర్సీ సమావేశం గౌరవ ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, ధర్మరాజు గారు, చంటి గారు, వీరితో పాటు గౌరవ శాసన మండలి సభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరూ కూడా పాల్గొని ముందుగా గత డిఆర్సీ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయాలపైన ఎంతవరకు పురోగతి ఉందో వాటిపైన సమీక్షించడం జరిగింది. అనేక సందర్భాల్లో అధికార యంత్రాంగం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశంపైన క్షేత్రస్థాయిలో వాస్తవాలు గమనించి జాప్యం లేకుండా వారిచ్చిన సూచనలు ఖచ్చితంగా అమలయ్యే విధంగా ఒక కార్యాచరణ అనేది చాలా అవసరం. దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దానిపైన జిల్లా కలెక్టర్ గారితో ఈరోజు సంప్రదించి గత డిఆర్సీ సమావేశం జరిగిన అంశాలన్నింటినీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా రెవెన్యూకి సంబంధించిన అంశాలు రెండు ప్రధానమైనవి. 22A కింద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా చుక్కల భూములు కక్షగట్టి రాజకీయ నేపథ్యంలో ఇబ్బంది పెట్టడానికి కొంతమందిని 22A కింద బలవంతంగా నమోదు చేశారు. వాటిని తొలగించుకునే విధంగా ఒక కార్యక్రమం మనందరం కూడా చూసాం. ఏలూరు జిల్లాలో అద్భుతంగా మనం ఆ కార్యాచరణ మొదలుపెట్టాం. సుమారు 1199 మందికి 142 ఎకరాలు 22A నుంచి మనం తొలగించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా మనం ఆదర్శవంతంగా నిలబడ్డాం. అక్కడి నుంచి మరొకసారి మనం పురోగతి చెందే విధంగా కొత్తగా ఉన్న ప్రతిపాదనల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సుమారు 31 ఎకరాల 95 సెంట్లు సిద్ధం చేశామని కలెక్టర్ గారు చెప్పారు. దీనిపైన కూడా రాబోయే రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ కూడా ఈ 22A పైన మోక్షం కలిగే విధంగా మా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ముందుకెళ్తాం. అదేవిధంగా ఇళ్ల స్థలాల గురించి ఎక్కడైతే నిర్మాణం జరుగుతున్నాయో ఆ కార్యక్రమం ప్రత్యేకంగా మన జిల్లాలో 97,143 ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు. అక్కడ చాలా చోట్ల ఏ విధంగా హౌసింగ్ వర్క్స్ కొన్ని ఏ స్టేజెస్లో ఉన్నాయి, జాప్యం ఎక్కడ జరుగుతుందా, మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశం పైన వివిధ శాఖలతోటి సమన్వయపరుచుకునేటట్టు గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కొత్తగా మనం ఇవ్వాల్సింది 4,678 ఇళ్ల స్థలాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా కొత్త పాలసీ విధానాన్ని అమలుపరుచుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో ముందడుగు వేసాం ఈరోజు ఈ సమావేశంలో. అదేవిధంగా ఉద్యాన పంటల గురించి మీ అందరికీ తెలుసు, ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం పోటీ పడుతున్నామంటే మన ప్రాంతంలో ఉద్యాన పంటలు ఇంకా మనం పెంచే విధంగా ఆదాయం రైతాంగానికి తదుపరి మన జిల్లాకి పెరిగే విధంగా మన అందరం కూడా కృషి చేయాలి. అందుకు గౌరవ శాసనసభ్యులు దెందులూరు ఆయన్ని ప్రభాకర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కమర్షియల్ ప్రొడక్షన్, కమర్షియల్ హార్వెస్టింగ్ మనం చేయాలన్నప్పుడు క్రాప్స్లో రైతుల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ట్రెడిషనల్ విధానాల నుంచి కొత్త తరం ఆలోచనతోటి ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఆయిల్ పాము, కోకో, అదేవిధంగా అరేకా నట్టు, వీటిపైన కొంచెం మనం కోకోనట్ వీటిపైన ఎక్కువగా మనం దృష్టి సారిస్తే ఇంటర్ క్రాపింగ్ ద్వారా రైతుకు ఆదాయం పెంచే విధంగా ముందుకెళ్ళాలనే లక్ష్యంతో మేము ముందడుగు వేస్తున్నాం. దాదాపు 3,24,500 ఎకరాలు మన జిల్లాలో ఈరోజు ఉద్యాన పంటలపైన ఆధారపడి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రస్తుతం మనం గత సంవత్సరం 7,693 కోట్ల రూపాయలు మనకి ఉద్యాన పంటల ద్వారా రైతాంగానికి మనకు ఆదాయం తీసుకురాగలిగాం. ఈ సంవత్సరం మనం పెట్టుకున్న టార్గెట్ ప్రకారంగా ప్రతి జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా కలెక్టర్ గారు ప్రజెంటేషన్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మన జిల్లా పైన దృష్టి సారించి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచాలి, ఆదాయం కూడా పెంచాలి. ఎక్కువగా మనం ఇంటర్ క్రాపింగ్ చేసుకోగలిగితే రైతుకి ఆ విధమైన బెనిఫిట్ మనం ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ సంవత్సరం మన టార్గెట్ 9,067 కోట్ల రూపాయలు ఉద్యాన పంటల ద్వారానే మన జిల్లాకి అదనంగా ఈ ఆదాయం వచ్చేటట్టు, రెవెన్యూ వచ్చేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. నెక్స్ట్ అంశం R&R పోలవరంలో జరుగుతున్న మన అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు ప్రాంతాల్లో ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్న సమస్యలు, ఎందుకు కొన్ని సమస్యలు ఇంకా మనం తీర్చలేకపోయాం అనే విషయం పైన చర్చించుకున్నాం. 14 గ్రామాల్లో 13 గ్రామాల వరకు ఇప్పుడు
కలెక్టర్ గారు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు పోలవరంలో జరిగిన ఆ సమీక్షా సమావేశంలో మాట ఇచ్చారు. 13 గ్రామాలు ఆల్రెడీ పూర్తి స్థాయిలో మనం సమస్య లేకుండా మనం ఆ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ అందరూ కూడా మనం న్యాయం చేయగలిగాం. ఇంకొక గ్రామంలో 267 కుటుంబాలకి ఇంకా చేయాల్సింది ఉంది. అది చిన్న సర్టిఫికేషన్ వలన, చిన్న చిన్న లోపాల వలన. దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన ఒక గ్రామ సభలాగా ఒకరోజు సభ ఏర్పాటు చేసుకుని ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళందరికీ కూడా ఒకరోజు ప్రత్యేకంగా ఒక సభ నిర్వహించి ఇమీడియట్గా దాన్ని చేద్దామని అనుకున్నాం. R&B రహదారుల గురించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఎక్కడైతే వర్క్లు జరుగుతున్నాయో ఆన్గోయింగ్ వర్క్లు ఇంకా చేపట్టాల్సినవి, టెండర్ స్టేజ్లో ఉన్నవి, అదేవిధంగా గోతులు లేని రహదారులుగా మనం మార్చాలనే లక్ష్యంతో మనం ముందుకొచ్చిన సందర్భాన్ని గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ప్రశ్నించారు. దానిపైన డిపార్ట్మెంట్ నుంచి వివరణ తీసుకున్నాం. ప్రధానమైన 3 రహదారులపైన ఎక్కువగా దృష్టి సారించి ఇమీడియట్గా మార్చి లోపు చేసుకోవాల్సిన పనులు కొన్ని చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1వ తారీఖు కల్లా మన జిల్లాలో ఉన్న R&B వర్క్స్ ఏవైతే శాంక్షన్ అయినాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసుకునేటట్టు ముందుకెళ్దామనే ఒక మాట ఈరోజు చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశించడం జరిగింది. పర్యాటకం గురించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఎస్పెషలీ మన అటవీ శాఖతోటి, అదేవిధంగా టూరిజం శాఖ నుంచి జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో పోలవరం ప్రాంతాల్లో అక్కడ కొత్త ఆలోచనతోటి ఒక రిసార్ట్ కడతామని ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్ళి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు చింతమనేని గారు సూచించినట్టు ఇంకా కొన్ని సీనిక్ స్పాట్స్ మనం ఐడెంటిఫై చేసుకోగలిగాం. వాటిపైన కూడా అటవీ శాఖ నుంచి ఒక ప్రపోజల్ తెప్పించుకుని తప్పకుండా దాన్ని సపరేట్గా మనం ప్యారలల్గా కొత్త ప్రాజెక్ట్స్ మనం ప్రమోట్ చేసేటట్టు, టూరిజం ప్రమోట్ చేసేటట్టు మన జిల్లాలో దానిపైన కూడా మేము దృష్టి సారించి ముందుకెళ్తాం అనే విషయం ప్రస్తావిస్తున్నాను. వీటితో పాటు ఉపాధి కల్పించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గతంలో కూడా మీరు అందరూ కూడా చూశారు. మన ప్రాంతంలో మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయగలిగితే అదొక అద్భుతమైన అవకాశం మనకు కలుగుతుంది MSMEs ద్వారా. అదేవిధంగా పార్క్స్, ఇంటగ్రేటెడ్ పార్క్స్ కూడా మనం ఏర్పాటు చేయాలనుకున్నాం. దాదాపు 150 ఎకరాలతోటి మనం జందులూరులోనూ, ఉంగటూరులోనూ ఈ ప్రాంతంలో కొత్తగా నిర్మాణం చేసుకునే విధంగా మనం ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఆ వెసులుబాటు కల్పించే విధంగా అటవీ శాఖ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి సమన్వయపరుచుకుంటూ రాబోయే రోజుల్లో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రతిపాదన ఈరోజు తీసుకురాగలిగాం. ఒక 50 యూనిట్లు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొక 60 యూనిట్లు కొత్తగా రావాలి. వారికి ఇవ్వాల్సిన హ్యాండ్ హోల్డింగ్, వారికి ఇవ్వాల్సిన సహాయం తప్పకుండా జిల్లా యంత్రాంగం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అనేక అంశాలపైన చర్చించడమే కాకుండా మేము చేస్తున్న కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం నుంచి ఏ విధంగా రైతాంగానికి, మహిళామణులకు, ప్రత్యేకంగా సమాజానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక అంశాలపైన మేము ఏ విధంగా చర్చించుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఎప్పటికప్పుడు IVRS సర్వే ద్వారా ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ గురించి కూడా గౌరవ మంత్రివర్యులు పాసాది గారు ప్రస్తావించారు. తప్పకుండా సదుపాయాల విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకుని అందరూ కూడా శాఖాధిపతులు ఎక్కడికక్కడ ఇమ్మీడియట్గా దీనిపైన చర్యలు తీసుకోవాలి. గౌరవ ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా ముందుకెళ్ళమని మేము చెప్పడం జరిగింది. ఏ విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఒక చక్కటి ప్రక్రియని మనం తీసుకురాగలిగామో అదేవిధంగా ఈ రోజున మేజ్ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, రైతాంగానికి నష్టం జరగకుండా, దళాలకు అవకాశం కల్పించకుండా ప్రభుత్వం నుంచి మేము ఎంతవరకు మానిటర్ చేయగలుగుతామో విజిలెన్స్ కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, ప్రత్యేకంగా ఎవరైతే నకిలీ విత్తనాలు సరఫరా చేశారో అదొక హ్యాబిచువల్ క్రైమ్ అఫెండర్స్గా మారారో వాళ్ళపైన PD యాక్ట్ కింద ఖచ్చితంగా దాని గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళమని అధికార యంత్రాంగానికి సూచించాం. టిడ్కో గృహాల గురించి, వాటి పురోగతి గురించి గౌరవ శాసనసభ్యులు ఏలూరు చంటి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు దానిపైన సమీక్షించారు. టిడ్కో గృహాలు కూడా మార్చి ఎండ్ కల్లా ఆల్రెడీ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారు కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి మున్సిపల్ కమిషనర్ గారు ఏలూరు గారు కూడా మేము చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలని ఎల్లుండి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో తప్పకుండా ఏలూరు జిల్లాకి అదనంగా మనం తీసుకురావాల్సిన నిధులు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, రెండింటిపైన కూడా మరొకసారి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ముందుకెళ్తాం అభివృద్ధి విషయంలో అనేది ఈ సందర్భంగా తెలుపుకోండి.